ఏడు సంఘాలకు సంబంధించిన సందేశాలు ప్రతి ఒక్కరికి లేక మరియు ప్రతి కుటుంబానికి లేక మరియు ప్రతి సంఘానికి సంబంధించింది. ఎఫెసీ సంఘానికి చెప్పినప్పుడు ఈ మాసిదోనియా సంఘంలో ఉన్న సంఘానికంతా వర్తించే అవకాశాలు ఉన్నాయి, లేదా కొన్ని కుటుంబాలకు లేక అన్ని కుటుంబాలకు లేక ఇండివిజువల్ గా ఒక్కొక్కరిగా కొంతమందికి లేక అంతమందికి. వి డోంట్ నో. వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడా లేదా నాకు ఎలా అర్థమవుతుంది? కన్విక్షన్స్. లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మంట పెట్టాడు. పరిశుద్ధాత్మ దేవుడు పొడుస్తాడు. ఎలా ఉంటుందంటే ఎంతమంది కూర్చున్నా కూడా లేదు లేదు నాతోనే మాట్లాడుతున్నాడు, నా ఒక్కరితోనే మాట్లాడుతున్నాడు అనే అవగాహన మీకు కలుగుతుంది. ఏ మాటలైతే మీ హృదయంలో చిచ్చుపడతాయో, మంట పెడుతుందో, మీ హృదయంలో మండుతుందో అది పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నట్టే లెక్క. వాటి విషయమే మనం చక్కదిద్దుకున్నాం. అందుకనే మేము నిన్న రాత్రి కూడా మేము మాట్లాడుకుంటున్నప్పుడు కొన్ని మాటల్లో నేను ఈ మాట కూడా చెప్పాను. మన జీవితాల్లో మన బ్రతుకులు ఒక పర్టికులర్ వేలో ఎందుకుంటాయి అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద ఫెయిత్ సిస్టమ్. మనలో ఏదైతే నమ్ముతామో మనలో ఏవైతే కన్విక్షన్స్ ఉంటాయో, మనలో ఏవైతే నమ్ముతామో ఆ కన్విక్షన్స్ ఏం చేస్తాయంటే మనం బ్రతకడానికి డ్రైవ్ చేస్తాయి. హౌ ఐ బిహేవ్ డిటర్మిన్స్ వాట్ ఐ బిలీవ్. సో నాలోని కన్విక్షన్స్ నన్ను ఫలాని పద్ధతిలో జీవించడానికి డ్రైవ్ చేస్తాయి. సో కాబట్టి ఎందుకు ఈ అబ్బాయి ఇలా ప్రవర్తిస్తాడంటే అతని నమ్మిక, అతని విశ్వాసం లేక అతనిలో ఉన్నటువంటి ఆ కన్విక్షన్స్ అలా ఉన్నాయి అనేది మనకు అర్థమవుతుంది. సో కాబట్టి నేను మీకు చాలా త్వరగా మీ ముందు ఇవన్నీ నేను తీసుకెళ్ళినప్పుడు మీరు ఈ 3 విషయాలు కొంచెం జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకుందాం. ఈ 7 సంఘాల్లో మొదటిగా యేసుక్రీస్తు తన గురించి తను పరిచయం చేస్తున్నాడు. మొదటి అధ్యాయమేమో అపోస్తలుడైన యోహాను ఉన్న కాలం నాటిది. 2-3 అధ్యాయాలేమో సంఘము ప్రారంభించిన అపోస్తల కార్యం 2వ అధ్యాయం దగ్గర నుండి యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడ వరకు ఉన్నటువంటి ఈ స్పాన్ అంతా సంఘయుగము అంటారు, కృపాయుగము అంటారు. ఆ కృపాయుగాన్ని కవర్ చేస్తుంది 7 సంఘాలు. ఇవాళ ప్రకటన గురించినటువంటి ఉపోద్ఘాతం నేను చెప్పట్లేదు, ఎందుకంటే మన టైం సరిపోదు. 4వ అధ్యాయం నుండి చివరి వరకు కూడా భవిష్యత్తుకు సంబంధించినటువంటి వివరణ. ఇందులో కూడా విశ్వాస ప్రమాణంలో కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా నమ్ముతారు. ఇప్పుడు దాని గురించినటువంటి పూర్తి వివరణలోకి వెళ్ళట్లేదు, కానీ మనకు అవసరమైన వాక్య భాగాన్ని గురించి మాత్రం మనం చూసుకుంటాం. మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు వారు తన గురించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అపోస్తలుడైన యోహానుకు చెప్తాడు. ఆ చెప్పిన దాన్నే మళ్ళా ఈ 7 సంఘాలకు కూడా ఎఫెసీ సంఘానికి చెప్పినప్పుడు తన గురించినటువంటి ఇంట్రడక్షన్ కొన్ని చెప్తాడు. స్మరణ సంఘానికి చెప్పినప్పుడు కొంత చెప్తాడు. అట్లా ఒక్కొక్క సంఘానికి కొంత తను పరిచయం చేసుకున్నటువంటి ఇంట్రడక్షన్ పార్ట్ మనం చూస్తాం. అందులో అసలు ఆ సంఘం యొక్క సందేశంలో యేసుక్రీస్తు తాను పరిచయం చేసుకున్నప్పుడే చాలా విషయాలు చాలా అద్భుతమైనటువంటి 7 సంఘాలకు సందేశం ప్రతి విశ్వాసి బాగా నేర్చుకోవడం అవసరం. మొట్టమొదట తన గురించి తాను పరిచయం చేసుకుంటాడు. ఆ తర్వాత అభినందనలు ఉంటాయి, దోషారోపణ ఉంటుంది, హెచ్చరికలు వాగ్దానం చేస్తాడు, చివరి ముగింపు. మనం ఈ మొదటిది చివరిది వదిలేసి ఈ 3 మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తాం. ఈ 7 సంఘాల గురించినటువంటి కొంత అవగాహన నేను ఇక్కడ మీ ముందు నేను పెట్టడం జరిగింది. ఇక్కడ ఏం చేస్తారంటే ఈ అభినందనలు ఎవరికి లేవు? ఒక్క నిమిషం, ఇది కూడా మీకు కవర్ అవుతుంది కదా. నేను సెటప్ చేసింది ఇంకొక సెటప్ కాబట్టి
కొంచెం తేడా ఉంది. ఆర్ట్ ఓకే. సెటప్ ఒక్కటి మారిస్తే అన్ని గందరగోళం. ఎఫెసీ, స్మరణ, పెర్గమ, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయ, ఈ 7 సంఘాలు. ఈ 7 సంఘాల్లో సార్దీస్ సంఘానికి కానీ లవోదికయ సంఘానికి కానీ అభినందనలు లేనే లేదు. నో అప్రిషియేషన్. మెచ్చుకుందామంటే ఇసువంతైనా. ఎంత విచారం అంటే, సంఘములు సంఘ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, సంఘ సభ్యులు సమావేశం అవుతున్నారు, సవ్యంగా జరుగుతున్నట్టుగానే కనబడతాయి, కానీ దేవుడు ఆ సంఘాన్ని చూసి శబాష్ మీరు ఇలా ఉన్నారు అని చెప్పడానికి ఒక్క పాయింట్ లేదట. ఎంత విచారం అది. ఏ సంఘము? సార్దీస్ సంఘానికి కానీ లవోదికయ సంఘానికి కానీ మెచ్చుకుందామంటే దేర్ ఇస్ నథింగ్ టు అప్రిషియేట్. అలాగే దోషారోపణ వేద్దామంటే స్మరణ సంఘానికి కానీ ఫిలదెల్ఫియా సంఘానికి కానీ దోషారోపణ వేద్దామంటే అసలు లేనే లేదు. అంటే ఎంత ఎంత దేవుని కోరినటువంటి ఆ పరిపూర్ణ లోతులకి వాళ్ళు వచ్చారనేది మనకు అర్థమవుతుంది. నేను మీకు జస్ట్ బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్మరణ సంఘమేమో విపరీతమైనటువంటి శ్రమల గుండా వెళ్తుంది. ఏ విశ్వాసి అయితే విపరీతమైనటువంటి శ్రమల గుండా వెళ్తారో పాపం చేసే అవకాశాలు తక్కువ, శోధించబడే అవకాశాలు తక్కువ. అందుకనే ఏ సంఘంలో శ్రమలు విపరీతంగా ఉంటాయో వాళ్ళు బాగా ప్రార్థన చేస్తారు, వాళ్ళు బాగా వాక్యాన్ని చదువుకుంటారు, వాళ్ళు బాగా పరిశుద్ధతలో ఎదుగుతారు. బహుశా అసలు ఏమంటాడు తెలుసా స్మరణ సంఘానికి? నీ దరిద్రత నాకు తెలుసు అంటాడు. ఏ విశ్వాసి కోరుకోడు. చూద్దాం దాని గురించి కొన్ని విషయాలు. అలాగే ఫిలదెల్ఫియా సంఘానికి దోషారోపణ వేద్దామంటే ఏమి లేదు. ఎందుకు లేదు తెలుసా? వాళ్ళు స్వార్థ విపరీతంగా ప్రకటించేవారు. వాళ్ళు ఒక్క నిమిషం టైం దొరికినా కానీ దాన్ని స్వార్థ ప్రకటించడానికి బ్రహ్మాండంగా వాళ్ళు యూటిలైజ్ చేసుకునేవారు. స్వార్థ బాగా ప్రకటించే సంఘంలో కూడా దోషారోపణలు సర్వసాధారణంగా చాలా తక్కువగా ఉంటాయి. ఇవి 2 విషయాలు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. దోషారోపణ వేద్దామంటేనేమో స్మరణలో ఏ దోషారోపణ కనపడదు, అలాగే ఫిలదెల్ఫియాలో ఏ దోషారోపణ కలగదు. అట్ ద సేమ్ టైం అభినందిద్దామంటేనేమో సార్దీసు సంఘంలో కానీ లవోదికయ సంఘంలో కానీ ఏవి లేవు. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దేవుణ్ణి స్తుతించడానికి మనకు కొన్ని అభినందనలు కనపడతా ఉన్నాయి. ఇవన్నీ అభినందనలు. ఎఫెసీ సంఘాన్ని చూసినప్పుడు దేవుడు ఏమన్నా అంటే, ఒకసారి చూడండి, మీరు బైబిల్ తెరవండి దయచేసి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం. యా 2వ అధ్యాయం దయచేసి చూడండి. 2వ అధ్యాయం అందరు చదవండి అన్నప్పుడు నా ఉద్దేశం ఏంటంటే అందరూ చదవండి అని నా తాత్పర్యం. దయచేసి చదవండి. నీ నీవు సహనం కలిగి నా అదే 2-3 వచనాలు. ఇక్కడ ఈ 2-3 వచనాలలో ఎఫెసీ సంఘానికి దేవుడు ఇస్తున్నటువంటి అభినందన. నీ క్రియలు నాకు తెలుసు, నువ్వు ఎంత కష్టపడతావో నాకు తెలుసు, నీలో ఎంత సహనంతో నాకు తెలుసు. ఆ తర్వాత సిద్ధాంతాల గురించి మాట్లాడుతున్నాడు. ఏమిటా సిద్ధాంతం? అది ఇక్కడ రాయబడింది. ఏమిటంటే, నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్త్రులు కాకయే తాము అపోస్త్రులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివి. అంటే దాని అర్థం ఏంటంటే, డాక్ట్రైనల్ విషయంలో చాలా ఆరోగ్యవంతమైనటువంటి బోధను వాళ్ళు పాటిస్తున్నారు. అంటే
వాళ్ళు డిసర్న్మెంట్ స్పిరిట్ అంటారు దాన్ని. విచక్షణ జ్ఞానం ఎంత బాగా ఉందంటే, ఇందులో తప్పుడు బోధలు ఉన్నాయి, ఇందులో తప్పుడు సిద్ధాంతాలు ఉన్నాయి, ఈయన సరైన బైబిల్ టీచర్ కాదు, ఈయన ఈ వాక్యం సరి అయింది అనే అవగాహన కలిగి ఎవరిని ఆహ్వానించాలో, ఎవరితో సంబంధాలు పెట్టుకోవాలో వాళ్ళతోనే చాలా చక్కగా సంబంధాలు పెట్టుకున్నారు. కారణం ఏంటంటే, ఈ ఎఫెసీ సంఘంలో అపోస్తలుడైన పౌలు దాదాపు 3 సంవత్సరాలు 19వ అధ్యాయం అపోస్తల కార్యాలు మనం చూస్తాం. అక్కడ పరిచర్య చేసి సంఘాన్ని ప్రారంభిస్తాడు. అకుల ప్రిసిల్లా అక్కడ సేవ చేస్తారు. అపోల్లో దేవుని వాక్యంలో విద్వాంసుడు, ఆయన అక్కడ సేవ చేస్తాడు. అంత మాత్రం కాకుండా అపోస్తలుడైన యోహాన్ కూడా కొంతకాలము ఆయన అక్కడ సేవలు అందించాడు. తిమోతి కూడా అక్కడ కొంతకాలం నుండి సేవలు అందించాడు. దీన్ని బట్టి చూస్తే ఎంత రిచ్ వర్డ్ వారికి దొరికిందో చూడండి. ఎంత అద్భుతమైనటువంటి దేవుని యొక్క వాక్యము దేవుడు వారికి అందించాడో మీరు ఒకసారి ఆలోచించాలి. దాన్ని బట్టి మనం ఏమని దేవుని స్తుతించాలి? మీ సంఘానికి గడిచిన సంవత్సరం అంతట్లో లేక 23 సంవత్సరాలైంది ఈ సంఘాన్ని ప్రారంభించి. ఈ 23 సంఘాల్లో దేవుడు తన వాక్యం ద్వారా ఎంతగా మిమ్మల్ని పోషించాడు, ఎంతగా మిమ్మల్ని దర్శించాడు, ఎన్ని అద్భుతమైనటువంటి లోతైన సత్యాలు మీకు అర్థమయ్యాయి. దాన్ని బట్టి మీరు ఏం చేయాలి? ప్రభువా, అందుకనే ఒక పాట రాశారు, వాక్యమును యాకోబుకు ఎవరికి కలపలేదట. దట్ ఈస్ వినండి, గాడ్స్ ట్రూత్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. దేవుని యొక్క సత్యాలు చాలా ఖరీదైనవి. దేవుడు ఎవరికంటే వాళ్ళకి ఇవ్వడు. మీకు గనక దొరికాయంటే మీరంతా భాగ్యవంతులు. అంటే మీరు ఏం చేయాలంటే, ప్రభువా, మీ దివ్యమైన వాక్యాన్ని మాకు ఇచ్చారయ్యా, మాకు మంచి బోధకులను పంపించారయ్యా, మాకు మంచి బైబిల్ టీచర్ ఇచ్చారు, మమ్మల్ని బుద్ధి చెప్పేవాడు ఉన్నారు, మమ్మల్ని గద్దించేవాడు ఉన్నారు, మమ్మల్ని సరిచేసేవాడు ఉన్నారు. అయ్యా, ఈ గొప్ప ట్రూత్ మాకు ఇచ్చావు, ఈ సత్యం మాకు అందించావు, అందుకే మేము ఇలా ఉన్నాం, మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం అని మనం చెప్పగలమా? ఎస్, మనం చెప్పాలి. అది మనం చేయాలి. ఒక్క నిమిషం తల ఉంచి మీరు దయచేసి దేవుణ్ణి స్తుతిస్తారు. ప్రభువా, మీరు మాకు మంచి బోధకులు ఇచ్చారు, మంచి టీచింగ్ మాకు ఇచ్చారు, తప్పుడు బోధ నుంచి, తప్పుడు సిద్ధాంతాల నుంచి తప్పించారు, మాకు మంచి కాపరిని పెట్టారు, మా కోసం ప్రార్థన చేసే మంచి సంఘాన్ని ఇచ్చారు, మమ్మల్ని ఈనాడు ఇంత మటుకు మమ్మల్ని నడిపించడానికి మీరు మా యెడల దయ చూపించారయ్యా. శ్రేష్టమైన ఆహారం, క్రొవ్వు మెదడు లాంటి దివ్యమైన వాక్యాన్ని మాకు ఇచ్చావు, రుచిగల వాక్యాన్ని మాకు ఇచ్చావు. నీ వాక్యం మా బ్రతుకుల్ని కట్టింది. మీ వాక్యం ద్వారా మేము ఆధ్యాత్మికంగా ఎదిగాం. మీ వాక్యాన్ని బట్టే శత్రు మమ్మల్ని ముట్టకుండా మేము జాగ్రత్తగా బ్రతకడానికి మాకు సాయం చేశాం. అయ్యా, నీకు వందనాలయ్యా. మా టీచర్లను బట్టి మీకు స్తోత్రములు, మా మధ్యకు పంపించిన బోధకులను బట్టి మీకు స్తోత్రములని ఒక్క నిమిషం మన దేవుణ్ణి మనం స్తుతిద్దాం. తర్వాత రెండో సంఘము స్మరణ సంఘం. ఈ స్మరణ సంఘానికి చాలా శ్రమలు వచ్చినాయి. ఈ సంఘంలో చాలా దరిద్రత ఉంది. ఈ సంఘంలో చాలా వాళ్ళు దూషణ పాలయ్యారు. దయచేసి చూడండి, 2వ అధ్యాయము ప్రకటన గ్రంథం, దయచేసి చదవండి 9వ వచనం. నీ శ్రమను దరిద్రతను నెరవేరును, ఐదవది ధనవంతుడవే, తాను యూదులను చెప్పుకొనొచ్చు, యూదుల రాక సమాజం సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నెరవేరును. చాలు. ఒకవేళ మీకు శ్రమ కలిగిందా, మీకు దుఃఖం కలిగిందా, మీకు బాధ కలిగిందా, దేవుడు ఎవరిని బుద్ధిపూర్వకంగా బాధ పెట్టడం. లామెంటేషన్ చాప్టర్ 3 విలాప వాక్యుడు 3వ అధ్యాయం అంటాడు, దేవుడు ఎవరిని కూడా హృదయపూర్వకంగా ఆయన బాధ పెట్టాడు. అది దేవుడి పద్ధతి. దేవుడు ఎవరిని కూడా, గాడ్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్. దేవుడు అలా చేయడు. కొన్నిసార్లు మనమే బుద్ధిహీనంగా ప్రవర్తించి, అజ్ఞానంగా ప్రవర్తించి, మనమే దేవునికి తిరుగుబాటు చేసి కష్టాలు కొని తెచ్చుకుంటాం. కానీ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి శ్రమలు ఎందుకు వచ్చాయి? శ్రమ స్వార్థను బట్టి వచ్చాయి. ప్రభువు నమ్ముకున్నందుకు నిష్కారణంగా నిన్ను నిందిస్తాడు. ప్రభువు నమ్ముకున్నందుకు నిన్ను అవమానపరుస్తాడు. యేసుక్రీస్తును రక్షకుడుగా ప్రభుగా ఎరిగినందుకు మిమ్మల్ని వెలివేస్తారు.
మిమ్మల్ని చిన్నచూపు చూస్తారు, మిమ్మల్ని గాయపరుస్తారు, మిమ్మల్ని సింగిల్ అవుట్ చేస్తారు. మిమ్మల్ని ఏం చేస్తారంటే కృంగిపోయేలాగా, ఒంటరి దానిలాగా, ఒంటరి వాళ్ళలాగా నీవు అయిపోతా. అవేమన్నా జరిగాయా? దేవుని స్తుతించాడు. దేవుడు కొన్నిసార్లు ముళ్ళు పెడతాడు. మనం ఆ ముళ్ళు బట్టి కూడా, రోజా పువ్వు ఉందనుకోండి, అది దేని మధ్యలో ఉంటుంది? ముళ్ళ మధ్యలో ఉంటుంది. ఇవి మనకు అవసరం. దేవుడు ఏమన్నా అంటే మనలో ఉన్నటువంటి పాప నైజాన్ని బట్టి సులభంగా దేవునికి లొంగము, సులభంగా దేవునికి లోవడం, అది మన నైజం, మనం ఒప్పుకోవాల్సిందే. అయితే కొన్నిసార్లు, అందుకనే మన గురువు గారికి తెలుసు రకరకాల పద్ధతులు ఉంటాయి. వాడు పోయి కంఠస్థం చేయడు, మర్యాద చెప్తాడు, ఒరే నేర్చుకుంటారా అంటాడు, నేర్చుకుంటాడు. అప్పుడు ఏం చేస్తాడు టీచర్? తెలుసు ఏం చేయాలో. రకరకాల పద్ధతులు ఉంటాయి. అల్టిమేట్ గా వాడిని ఎగ్జామ్ లో ఫెయిల్ అవ్వకుండా చక్కగా పాస్ అయ్యే తర్వాత వాడు ఏమంటాడంటే, సార్ మీరు మమ్మల్ని కొట్టి మమ్మల్ని శిక్షించి పనిష్ చేసినందుకు ఈనాడు మాకు మంచి ఉద్యోగం వచ్చింది సార్ అంటే. పేరెంట్స్ ని పిల్లలు ఎప్పుడు తిట్టుకుంటారు, ఎప్పుడు హోంవర్క్ సతాయిస్తుంది మా మమ్మీ, సతాయిస్తుంది మా డాడీ అని అంటారు వాడు. కానీ పెద్దగా అయిన తర్వాత దండం పెట్టి అందరూ చెప్పుకుంటారు, మా మమ్మీ నన్ను ఆ రోజు కొట్టినందుకు, మా డాడీ మమ్మల్ని ఆ రోజు పనిష్ చేసి డిసిప్లిన్ చేసినందుకు ఈనాడు మేము బాగుపడ్డాం. మమ్మల్ని గాలికి వదిలేసి ఉంటే మేము రౌడీలు అయిపోయిండే వాళ్ళం, బస్తాలు మోసే కూలీలు అయ్యిండాం అని పిల్లలంట. అవునంటారా కాదంటారా? అలాగే అక్కడ హెబ్రీ 12 అంటారు, మనల్ని పరిశుద్ధతలో పెంచటానికి దేవుడు కొన్నిసార్లు శ్రమను తీసుకొస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, శ్రమను తెచ్చావయ్యా నీకు స్తోత్రం అని చెప్పగలమా? కొన్నిసార్లు మన జీవితంలో అవసరమైతే అని అంటాడు అపోస్తలుడు పేతురు. శ్రమలు ఊరికే రావు, అవసరమైతే శ్రమట. ఎందుకు అంటే ఒక సువర్ణము శుద్ధంగా అవ్వటానికి అది ఫర్నెస్ లో పెట్టాలి, అది కొలిమిలో పెట్టాలి. ఇనుప కొలిమి పెట్టినప్పుడే కదా అందులోని అపవిత్రత మస్తంతా పోయి స్వచ్ఛమైన బంగారం, స్వచ్ఛమైన వెండి అవ్వటానికి కొన్నిసార్లు దేవుడు మనను ఇబ్బంది అనే కొలిమి గుండా తీసుకెళ్తాడు. ఈ సంఘంలో దూషణ వేయటానికి, దోషారోపణ వేయటానికి అవకాశం లేకుండా ఉండడం కారణం ఏంటంటే శ్రమలు ఉన్నాయి. అటువంటి శ్రమలు మనకు వచ్చాయా? వస్తాయి. క్రైస్తవుడు అయినందుకే బాధపడతారట. నేను లోకాన్ని జయించాను 16:33 యోహాను సువార్త. యేసుప్రభు ఏమన్నా అంటే మీకు శోధన వస్తుంది, యేసుప్రభు నమ్ముకునేందుకే వస్తుంది, సత్యం కోసం ఒక స్టాండ్ తీసుకునేందుకు వస్తుంది, నీతిగా బ్రతకాలంటేనే మీకు శోధన వస్తుంది, రాజీ పడకుండా బ్రతకాలంటే గ్యారెంటీ వస్తుంది శ్రమలో. యేసుప్రభు నమ్ముకుంటే ఓన్లీ బ్లెస్సింగ్ అంటే పచ్చబద్ధం, అది సువార్త కాదు. యేసుప్రభు నమ్ముకుంటే ఖచ్చితంగా మీకు శ్రమలు వస్తాయి. ఆ శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, ప్రభువా నువ్వు నమ్మదగిన దేవుడు, నువ్వు మంచి దేవుడు, నువ్వు ఇందాక మన కీర్తన చూసావు, నువ్వు శ్రమపరిచి నన్ను సరైన దారిలోనికి తీసుకొచ్చావు. సామ్ నంబర్ 109 అంటాడు, శ్రమ రాక మునుపు నేను త్రోవ విడిచిపెట్టి, శ్రమ వచ్చినందుకు నేనేం చేశాను? సరైన దారిలో. ఎప్పుడైనా దేవునికి వందనాలు చెప్తారా శ్రమలు వచ్చినందుకు? శ్రమలు రాగానే ప్రార్థన చేయి, ప్రభువా తీసేయి, ప్రభువా తీసేయి. తొందరపడే అట్లాంటి ప్రార్థన చేయబాకండి. ఎందుకు తెచ్చాడు? దేవుడే కనుక తెస్తే. అందుకనే కొన్నిసార్లు మన ప్రార్థనలో కన్ఫ్యూజ్ అయిపోతాం. ప్రార్థన నొప్పి కలిగిన వెంటనే తీసేయండి ప్రభు అని చేయబాకండి. ముందు ఎందుకు వచ్చింది నొప్పి? ఇది నా క్షేమం కోసం వచ్చిందా? ఇది దేవుడే తీసుకొచ్చాడా? దేవుడు తన అనంత జ్ఞానంలో, అనంత ప్రేమను బట్టి కొన్నిసార్లు మనని అలా అటువంటి అనుభవాలు కూడా తీసుకెళ్తారు. ఒక్క నిమిషం తల వంచి, స్వర్ణ సంఘానికి వచ్చినంత శ్రమ నాకు రాకపోయినా వచ్చింది కొంత అవమానం, దెబ్బలు తగిలినాయి, నష్టపోయాను, బాధపోయాను. అయితే నువ్వు నమ్మదగిన దేవుడు, నీ కృప నా పక్షంగా ఉంది, నీ సన్నిధి నాతో వచ్చింది, నేను ఒంటరిగా లేను, నన్ను ఆ సందర్భం నుంచి బయటికి తెచ్చావు అయ్యా, నీకు స్తోత్రం. ఒక నిమిషం టైం తీసుకుందాం ఆ మాటలకు వచ్చి. స్మరణ సంఘానికి ఏదైతే జరిగిందో ఇదే కనుక నీకు జరిగితే నువ్వు కృంగిపోసిన పనులే. ప్రభా నువ్వు ఎక్కడున్నావు, దేవా నువ్వు ఎక్కడున్నావు, నాకెందుకు వచ్చింది శ్రమ, నాకెందుకు వచ్చింది బాధ అని అన్యుడు అన్నట్టుగా మనం అనటానికి వీల్లేదు. దేవుడు తన ఫెయిత్ఫుల్నెస్ ని బట్టి, తన నమ్మకత్వాన్ని బట్టి, తన మంచితనాన్ని బట్టి కొన్నిసార్లు అది గొప్ప భాగ్యంగా ఎంచాలి. నీతి నిమిత్తమే నేను హింసించువారు ధన్యులు అంటాడు. హింసించబడి వారు ధన్యులు ఉంటారు. నా నామం నిమిత్తమే మీరు హింసించబడతారు, మీరు గంతులేసి ఆనందించండి అని మత్తయి సువార్త 5వ అధ్యాయం అన్నాడు. అదే కనుక మన మధ్యలో కనుక జరిగి ఉన్నట్లయితే ఈ టైంలో మనం ఏం చేస్తామంటే, గాడ్ థ్యాంక్ యూ సో మచ్,
నువ్వు మంచి దేవుడు, నువ్వు సార్వభౌముడైన దేవుడు. నీ సెలవు లేకుండా తల వెంట్రుక రాళ్ళు కింద పడదు. నా జీవితంలో, నా కుటుంబంలో, నా పిల్లల విషయంలో, నా పేరెంట్స్ విషయంలో ఈ పెయిన్, ఈ హర్ట్, ఈ లాస్, ఈ ఇబ్బంది రావటం వల్ల నేను బాగుపడ్డాను. బహుశా నేను తోటకపోయిన దాన్నేమో, బహుశా నా మేలు కోసం తెచ్చావేమో, ప్రభా నీకు థ్యాంక్స్ అని చెప్తామా? ఆ తర్వాత ఇదే 2వ అధ్యాయంలో ప్రభు ఏమంటాడంటే, ఆల్రెడీ శ్రమలు బోలెడు ఉన్నాయి, ఇంకా ఏమంటాడు? దయచేసి చూడండి 10వ వచనం. మీరు శోధింపబడినట్లు అపవాది మీరు కొందరిని చెరలో వేయించబోతున్నాడు. 10 దినములు శ్రమ కలిగి మరణం వరకు నమ్మకంగా. ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్ చేశాడు. ఆ తర్వాత 3వ సంఘానికి వస్తా, పెర్గమ సంఘం. పెర్గమ సంఘానికి ఇచ్చినటువంటి అభినందనలు ఏంటి? విశ్వాసులు చంపబడే దినాలలో అంత్యొక అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అంతిపయ. దయచేసి చూడండి 13వ వచనం. సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నువ్వు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురం ఉన్న స్థలంలో నా యందు విశ్వాసి అయింది నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయ వాడు నీ మధ్యలో చంపబడిన దినులలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందరి విశ్వాసం విసంపొందినని నీ విషయంలో దేవుడు అలా చెప్పగలడా? నీకు శ్రమలు వచ్చినాయి. ఎటువంటి శ్రమ వచ్చిందంటే, హతసాక్షి బహుశా మన మధ్యలోనే ఎవరో ఒకరు అయ్యారేమో, మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అటువంటి కఠినమైన పరిస్థితి ఇంకా నీ మీద రాలా. కానీ ఆ టైంలో ఏం దేవుడు అబ్బా ఎందుకు నమ్ముకుంటే నాకు ఎందుకు ఇంత వచ్చే అని వదిలిపెట్టకుండా అలాగే కంటిన్యూ చేశారు. ఈజ్ ఇట్ నాట్ ద గ్రేస్? నీ విశ్వాసాన్ని కాపాడుకున్నావు. అది నీ శక్తి సామర్థ్యంలో జరిగింది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తిని, సామర్థ్యాన్ని మీకు ఇచ్చి మీరు విశ్వాసాన్ని కొనసాగించేలా చేశాడు. దేవునికి వందనాలు చెప్పొద్దా? ఖచ్చితంగా చెప్తాం. ఎవరు చెప్తాము? విశ్వాసులు చంపబడే దినాలు, అటువంటి విపరీతమైనటువంటి శ్రమలు వచ్చినప్పుడు ఆయన నామము చేపట్టి గట్టిగా పట్టుకొని విశ్వాసాన్ని విసర్జించకుండా నేటి వరకు కొనసాగించడానికి దేవుడు దయ చూపించాడు. మనం ఏం చేయాలండి? దేవునికి సాగిలపడి కృతజ్ఞత చెల్లించాలి. ఒక్క నిమిషం టైం తీసుకొని మీ విశ్వాసము ఇంత మటుకు కాపాడుకుంటూ ఇలాగే కొనసాగించబడడానికి దేవుడు చూపిన దయకేం చేద్దాం. మనతో పాటు చాలా మంది వదిలేశారు, మనకు కొంతవరకు వచ్చారు. ఆశీర్వాదం కావాలి, వారికి స్వస్థతలు కావాలి. స్వస్థత కలిగింది, మళ్ళా రోగాలు రావా? వస్తాయి. మళ్ళా జబ్బులు రావా? వస్తాయి. అయితే విశ్వాసం వదిలేసి వెళ్ళిపోతావా? నీకోసం ప్రాణం పెట్టిన ప్రభు కాదని వెళ్ళిపోతావా? ఆ ప్రభు తృణీకరిస్తావా? రిజెక్ట్ చేస్తావా? కొంతమంది వెళ్ళిపోయారు. అయితే నీవు నీ విశ్వాసంలో అలా ముందుకు సాగుతూ రాగలిగావు. ఇంతవరకు నిలబడ్డా దేవుని సంఘంలో, దేవుని ప్రజల మధ్యలో ఉన్నా. దేవునికి మనం ఏం చేయాలి? దేవా థ్యాంక్ యూ సో మచ్. నాకు వచ్చాయి, విశ్వాసాన్ని వదిలేసే పరిస్థితులు వచ్చాయి. అయితే నేను విశ్వాసాన్ని వదిలేకుండా నేను అలాగే పట్టుకొని ఉండడానికి మీరు దయ చూపించారయ్యా, మీకు స్తోత్రాలు చెప్పండి. ఆ తర్వాత తోయతీర సంఘంలో 2వ అధ్యాయం 18 నుండి 29 వరకు రాయబడ్డాయి. అందులో అభినందనలు 19వ వచనంలో మనం చూస్తాం. 19th verse 19. దయచేసి చూడండి. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువ నేను అభినందిస్తున్నాడు. ఎవరు అభినందిస్తున్నాడు? నీ క్రియలు బాగున్నాయి, ఇవి సత్క్రియలు అయి ఉండాలి. విశ్వాసం ఉండాలి, విశ్వాసానికి తగిన క్రియలు ఉండాలి. క్రియలు, విశ్వాసం రెండు చాలా ప్రాముఖ్యమైనది. అది నేను రాత్రి టచ్ చేస్తాను, దాని గురించి ఇంకొంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీకు క్రియలు ఉన్నాయి. చాలా మందికి విశ్వాసం ఉండడానికి క్రియలు ఉండవు. కొంతమంది క్రియలు ఉంటాయి, విశ్వాసం ఉండవు. రెండు ఉండాలి. విశ్వాసం ఉండాలి, విశ్వాసానికి తగ్గ క్రియలు ఉండాలి. లేకపోతే విశ్వాసం మృతం అంటాడు యాకోబు. ఏమంటాడంటే, నీలో కనుక నీ విశ్వాసం తగ్గ క్రియలు కనుక లేకపోతే నీ విశ్వాసం మృతమైంది. ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్, ఇట్ ఈస్ నాట్ ట్రూత్ఫుల్ ఫెయిత్ అని అంటాడు. సో క్రియలు ఉన్నాయి, సహనం ఉంది, ఓర్పు ఉంది. అలాగే కడపటి క్రియలు మొదటి క్రియల కంటే కూడా గొప్పగా ఉన్నాయంట. ఇట్ ఈస్ నాట్ ఈజీ. ప్రియమైన సహోదరి సహోదరులు,
ఒక విషయం జాగ్రత్తగా వినండి. మనలో ఉన్నటువంటి పాప నైజము, పాప స్వభావం ఎంత నీచమైందంటే పాపం సామాన్యంగా చేస్తాం. అందుకని నిన్న రాత్రి మేము చాలా విషయాలు మేము మాట్లాడుకున్నాం క్యాజువల్ గా. ఎవడైనా ఒక పాపం చేస్తే ఆశ్చర్యపోదు. లెట్ మీ రిపీట్. ఎంత పెద్ద భక్తుడైనా, ఎంత పెద్ద బోధకుడైనా, ఎంత పెద్ద నాయకుడైనా, ఏ వయసు వాడైనా సరే మానవుడు పాపం చేస్తే ఆశ్చర్యపోవద్దు. ఎందుకు తెలుసా? ఎవరైనా కుక్క బాబు అంటే ఆశ్చర్యపడతారండి? ఎందుకు? దాని నైజం అది. అలాగే పాపం చేయటం అనేది మానవుడు నైజం. అర్థమైందా? మీరు ఎవరు ఆశ్చర్యపోరు, ఏంటి ఈయనేంటి ఇట చేశాడు, చేస్తాడు. ఎందుకంటే మానవుడే కదా, మనిషే కదా, వాడు గుద్దట్టాడు. పాపం చెయ్యకుండా పరిశుద్ధంగా బతకగలిగాడంటే దట్ ఈస్ ద వర్క్. అది పరిశుద్ధ దేవుని స్థితించండి. ఖచ్చితంగా దేవుని స్థితి. ఈనాడు మన పాత భక్తు మన గుర్తు, పాత జీవితం మన గుర్తు మర్చిపోకూడదు. అటువంటి వ్యక్తిని దేవుడు ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసేస్తుంది. అదివరకు మనకు అంత సహనం ఉందా? అదివరకు మన క్రియలు దైవికమైన క్రియల్లాగా, సత్క్రియలాగా ఉండేవా? ఉండేవి కాదు. ఫోటోల కోసం క్రియలు చేసేవాళ్ళు ఉంటారు. ఫోటోల కోసం రాజకీయ నాయకులు ఆ ఫోటో డైరెక్ట్ గా ఫోటో స్టార్ట్ చేసినా కాబట్టి వీళ్ళు క్రియలు మొదలెడతారు. మనం అలాగా దేవుని మహిమార్థంగా చేస్తాం, తెర వెనక చేస్తాం. ఎవరో చూసి మెచ్చుకోవాలని మనం చెయ్యం. దేవుని చిత్తానుసారంగా దేనికి ట్రై చేస్తాం. ఇతరుల క్షేమం కోసం మనం చేస్తాం. మనం ఎంత చేస్తామంటే మనం నష్టపోవడానికైనా ఇష్టపడతాం, కానీ ఇతరులు బాగుపడాలని మనం ప్రయత్నం చేస్తాం. అవి సత్క్రియలు. అంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా దేవుని వాక్యానుసారంగా దేవుని మహిమార్థమై ఇతరుల క్షేమం కోసం చేసేవి సత్క్రియలు అంటారు. ఆ సత్క్రియలు అలాగే సహనం అనే పాయింట్ ఎప్పుడు వస్తుంది? శ్రమలు వచ్చినప్పుడే సహనం వస్తుంది. సహనము, ఓర్పు అని వచ్చిందని అర్థమైందంటే దాని వెనక శ్రమలు ఉన్నాయని అర్థం. సహనము కడపడి క్రియలు మొదటి క్రియల కంటే ఎక్కువ. అంటే దట్ ఈస్ డెఫినెట్లీ విత్ ద స్ట్రెంగ్త్ అండ్ వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని కార్యం. ఒక్క నిమిషం టైం తీసుకొని, ప్రభా నా 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 లైఫ్ లో నా నీచమైనటువంటి పాప నైజం కలిగిన వ్యక్తినైనా నేను పడిపోకుండా, ఇదిగో ఆ మొదటి క్రియల కంటే చివరి క్రియలు చెడిపోయినగా ఉన్నాయి, లేక తప్పిపోయినగా ఉన్నాయి, మొదటి ప్రేమలాగా చివరి ప్రేమ లేదని ఎఫెసీ పత్రికలో చెప్తే, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, అంటే ఒక బ్యాచ్ ఉంది. ఈ తొలితేర సంఘంలో కూడా ఒక గుంపు ఉన్నారు. వాళ్ళని చూసి దేవుడు అభినందిస్తున్నాడు. నిన్ను నన్ను చూసి దేవుడు అలా అభినందించగలరా? ఒకవేళ అభినందించగలిగిన స్థితిగతులు ఉన్నట్లయితే దేవునికి వందనాలు చెప్తాం. దేవా థ్యాంక్ యూ లార్డ్, 23వ సంవత్సరంలో నాకు ఇటువంటి అనుభవాన్ని నువ్వు నాకు ఇచ్చావు. దానికి కారణం నువ్వే. నా తెలివితేటలు, నా శక్తి సామర్థ్యాలు, నేను తీసుకున్న జాగ్రత్తలు కాదు, నీ కృప అని దేవునికి వందనాలు మనం చెల్లించగలమా? అలాగే ఈ తొలితర సంఘానికి దేవుడు ఇంకొక ఛాలెంజ్ ఇస్తున్నాడు. ఏమని ఛాలెంజ్ ఇస్తున్నాడు? మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. అంటే దొంగిలించి వాళ్ళు ఉన్నారు. ఇప్పటిదాకా 23 దాకా వచ్చింది, అది 24 ఎక్స్టెండ్ అవ్వాలి. దాన్ని గట్టిగా పట్టుకోవాలి, రిజల్యూషన్ తీసుకోవాలి. మనము బడ్జెటింగ్ చేయాలన్నాం కదా. అంటే 24 years కోసం మనం 4th year కోసం మనం ఇప్పుడు ఏం చేస్తామంటే, ప్రభా ఇదిగో ఇంత మటుకు నా లైఫ్ కొనసాగుతూ తీసుకొచ్చావు కదా, నెక్స్ట్ ఇయర్ దీన్ని కంటిన్యూ చేస్తూ ఇంతకంటే బెటర్ అండర్స్టాండింగ్, బెటర్ గాడ్లీనెస్, ఇంతకంటే మెరుగైనటువంటి ఆధ్యాత్మిక జీవితం జీవించడానికి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకోవడానికి సహాయం చేయండి నాయన అని కూడా మన ప్రభువుని మనం అడగవచ్చు. ఆ తర్వాత ఫిలదెల్ఫియా సంఘాన్ని మనం గుర్తు చేసుకున్నట్లయితే, ఫిలదెల్ఫియా సంఘానికి దేవుడు మెచ్చుకున్నాడు. ఎవరు మెచ్చుకున్నాడు? 3వ అధ్యాయము దయచేసి చదవండి. 8, 9, 10 వచనాలు. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉంది, నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరగనలేదు. ఇదిగో నలుగురు యూదులు తీసుకున్నాను, దానిని ఎవరు వేయలేదు. యూదులు కాకయ్యే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని వారు వచ్చి నీ పాదముల ఎదుట సాగి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించుకుని తెలుసుకున్నట్టు తీసుకుని నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గాయకుంటుంది కనుక భూనివాసులను శోధించడం లోకమంతటి మీదికి రాబో శోధన కాలమైన కాపాడు. ఇక్కడ ఏమంటున్నాడు? నీ క్రియలు
క్రియలు ఉన్నాయి. శక్తి కొంచెమే, వీళ్ళేం పెద్ద శక్తి సామర్థ్యం ఉన్నవాళ్ళు కదా, బలహీనులు అయినా కానీ వాళ్ళ క్రియలు ఉన్నాయి. ఫిలదెల్ఫియా సంఘంలో సువార్త ఎవాంజలిజం చాలా విపరీతంగా ప్రకటించినటువంటి సంఘం. వాళ్ళు ఏం చేశారంటే దేవుని వాక్యాన్ని గైకొని ఆయన నామమును ఎరుగను అనే పరిస్థితుల్లో, అటువంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళు ఏం చేశారంటే ఎస్ ఐ నో హిమ్ అని ఆ దేవుణ్ణి గట్టిగా ఒప్పుకున్నారు, పబ్లిక్ గా ఒప్పుకున్నారు. రహస్య క్రైస్తవులు ఎవరు ఉండరండి. కొంతమంది ఏమనుకుంటారు సీక్రెట్ బిలీవర్ అనేది లేదు బైబిల్ లేకుండా. సీక్రెట్ బిలీవర్స్ అనేది బైబిల్లో లేదు. ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్, యు ఆర్ ఎ బిలీవర్ ఆర్ నాట్. విశ్వాసం అంటే విశ్వాసమే. రహస్య విశ్వాసి లేక బహిరంగ విశ్వాసం అక్కడే ఉండవు. ఒకటే విశ్వాసం అయితే నువ్వు స్టాండ్ తీసుకోవాలి, దేవుని కోసం నిలబడాలి. ఆ ధైర్యం నీకు వచ్చింది. మామూలుగా మనం పిలుకోవడం అంటే అయినా సరే ఎక్కడికి వచ్చింది? అదే 4:13 అపోస్తల కార్యాలు అంటాడు, వాళ్ళు విద్యలేని పామరులు, బలహీనులు, అయితే వాళ్ళు క్రీస్తుతో పాటు ఉన్నారు. ధైర్యంగా నిలబడి వాళ్ళు ఏమన్నారంటే మేము చూసింది మేము వినది చెప్పకుండా ఉండలేమండి అని అన్నారు. ప్రియమైన సోదరి సోదరుల, యేసు ప్రభువు ముందు విశ్వాసం వచ్చినప్పుడు నీలో కలిగే ధైర్యం ఇంతగా ఎక్కడికి వచ్చింది? ఏం చేయాలి? దేవుని వందనాలు చెప్పాలి. వి నీడ్ టు థాంక్ గాడ్ ప్రొఫ్యూస్లీ. దేవుడు శక్తి కొంచెమే అయినా సరే ఆ వాక్యాన్ని పట్టుకొని ఆయన కోసం ఒక స్టాండ్ తీసుకోవడానికి దేవుడు సహాయపడ్డాడు. ఒక్క నిమిషం టైం తీసుకొని దేవుని తల ఉంచి, అయ్యా నా శక్తి చాలా కొంచెం, నాకు మాటలు రావు, నాకు చేత కాదు, అయినా సరే ఈనాటి వరకు 23 సంవత్సరం ఇలా అలా సాగిపోవటానికి అలా జరిగిందంటే అది నీ వల్లే. కాబట్టి నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం కలగాలని ఆ దేవుని నామాన్ని మనం ఒప్పుకుందాం. ఇది మొదటి భాగం. అంటే ఫిలదెల్ఫియా సంఘాన్ని కూడా ఏమన్నాడు? నీకు కలిగిన దాన్ని పట్టుకో. ఇక్కడ ఒక విషయం నేను చెప్పేసి ముందుకెళ్తాను. దేవుడు సార్వభౌముడు, అదే సమయంలో మనకు బాధ్యత ఉంది. దేవుడు గట్టిగా పట్టుకోమన్నాడు అర్థం ఏంటి? నువ్వు వదిలేసే అవకాశాలు ఉన్నాయి. దేవుడు దయ చూపిస్తాడు. అట్ ద సేమ్ టైం మనం కూడా దాన్ని గట్టిగా పట్టుకోవాల్సిన బాధ్యత. దేవుడు సార్వభౌముడే, ఆయన కృప లేకుండా మనం ఏం చేయలేము. అట్ ద సేమ్ టైం మనకు కొంత పాత్ర పోషించడానికి కొంత స్పేస్ ఇచ్చాడు. కాబట్టి అక్కడ మనం ఏం చేస్తామంటే ఆయనకి విధేయత చూపి చెప్పినట్టుగా మనం చేస్తాం. మనం రెండో భాగంలోకి వెళ్దాం. రెండో భాగంలో దోషారోపణ. ఈ దోషారోపణ చేసినప్పుడు మనం ఏం చేస్తాము? క్షమాపణ పెట్టుకుంటాం. ఇప్పటిదాకా ఒక ఫేజ్ అయిపోయింది. 3 ఫేజ్ల గురించి మాట్లాడాం కదా, కొంచెం టైం పర్లేదు సార్ కొద్దిగా. సో మొదటి భాగంలో దేవుని మనం స్తుతించాం. రెండో భాగానికి వచ్చేటప్పటికి ఈ సంవత్సరంలో ఎలాగైతే మనం ఉండలేకపోయామో వాటిని యథార్థంగా మనం బేరీజ్ వేసుకోవాలి. ఎఫెసీ సంఘానికి ఉన్నాడు, మొదట నీకున్న ప్రేమను, అది అక్యుజేషన్. ఇప్పుడు దేవుడు నిన్ను నన్ను చూసి ఆ మాట అనగలరా? ఆసక్తిలో ఎంత ఆసక్తి ఉండేదో రక్షించబడిన కొత్తలో పరుగులు, ఓ ప్రార్థన కూడికకు వస్తేవి, ఆరాధన కూడికకు వస్తేవి, సువార్త కూడికకు వస్తేవి, దేవునికి ఇవ్వాలంటే ఓ మొత్తం తీసిస్తేవి. ఇప్పుడేమో ఇక్కడ తేడా వచ్చింది. వీరుంటే పోవాలి, అన్ని కలిసి వస్తే పోవాలి, అన్ని అభితే పోవాలి. మొదట్లో ఉన్న ఆసక్తి నీకుందా? మొదట్లో ఉన్న ప్రేమ నీకుందా? జాగ్రత్త వినండి ప్రేమ సోదరి సోదరుల, దేవుడు నీలో ఉన్నటువంటి ప్రేమ చూస్తాడు. మనం దేవుణ్ణి ప్రేమిస్తే ఎలా ప్రేమించాలి? ఫస్ట్ ప్రీ ఎమినెన్స్ అంటారు ఇంగ్లీష్ లో. ఫస్ట్ ప్రిఫరెన్స్, నంబర్ 1 ప్రయారిటీ. దేవుడికి ఎప్పుడిచ్చినా కానీ మొదటి స్థానం ఇవ్వాలి, కానీ ఆ దేవుని రెండవ స్థానం ఇవ్వడానికి వీల్లేదు. మరలా చెప్తాను, మీకు బాగా అర్థమయ్యేలా చెప్తాను. గాడ్ ఈజ్ ఆల్వేస్ నంబర్ 1. ఆ మొట్టమొదటి స్థానంలో ఉండాల్సిన దేవుణ్ణి రెండో స్థానానికి నువ్వు దిగడు దేవుడు. ఉంటే మొదటి స్థానం, లేకుంటే లేదు. దేవుడు ఉంటే ఏ స్థానంలో ఉంటాడు? మొదటి స్థానం. నువ్వు ఆ దేవుణ్ణి రెండో స్థానాన్ని దింపి మొదటి స్థానాన్ని నీ భర్తను పెడతావా, నీ భార్యని పెడతావా, నీ ఐశ్వర్యాన్ని పెడతావా, నీ అందచందాలను పెడతావా, నీ పేరు ప్రఖ్యాతులు పెడతావా, నీ సుఖ సంపదలు పెడతావా, నీ ఇష్టం. దేవుడు ఏమంటా అంటే నువ్వు నన్ను ప్రేమిస్తే
ప్రేమతో చేయి, భయంతో చేయదు. దేవుణ్ణి విశ్వాసం ఇచ్చినప్పుడు, దేవుణ్ణి వెంబడించినప్పుడు ప్రేమతో చేయాలండి. భయంతో చేయడం, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, అలా చేస్తే దేవుడు దానికి నచ్చదు. దేవుడికి నచ్చదు. దేవుణ్ణి గనక వెంబడించినప్పుడు ఆయన్ని ప్రేమించి వెంబడించాలి. నేను మరలా చెప్తాను, దేవుడు ఆయనను ఆరాధించాలంటే ఇష్టంతో ఆరాధన చేయడం దేవుడు కొడతాడు. ప్రార్థన చేయాలంటే ఇష్టంతో దేవుణ్ణి ప్రార్థన చేయడం దేవుడు కొడతాడు. ఆ దేవుణ్ణి వెంబడించినప్పుడు ఇష్టంతో, మనస్ఫూర్తిగా, బుద్ధిపూర్వకంగా, హోల్ హార్టెడ్ గా నేను ఆయన అలా ప్రేమించడానికి దేవుడు కొడతాడు. అదేమన్నా తగ్గిందో అసలు ఏమంటాడు తెలుసా? దయచేసి చూడండి, ఎఫెసీ పత్రిక, మీకు చాలా షాక్ అనిపిస్తుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం చదవండి, 5వ వచనం, 4 నుండి. అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదులువని నీ మీద నేను ఒక తప్పు మోపవలసింది. నీవు ఏ స్థితిలో నుండి పడిపోతివో అది జ్ఞాపకం చేసుకొని, చదవండి ప్లీజ్, మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు. ఏమంటున్నాడు? మారు మనసు పొందమంటున్నాడు. అంటే మారు మనసు అంటే అర్థం ఏంటి చెప్పమంటారా? మీరు ఇలా వెళ్తున్నారు అనుకుంటే ఇలా తిరగమని అర్థం. మారు మనసు అంటే టర్న్ అరౌండ్ అని అర్థం. ఈ డైరెక్షన్ వెళ్తున్నారు, మన రివర్స్ అవ్వాలి. మొదటి ప్రేమను విడిచిపెట్టారని అర్థం ఏంటంటే దేవునికి ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తున్నారు అంటారు. దాన్ని బైబిల్లో వాడిన భాష ఏంటంటే నువ్వు పడిపోయావు, నువ్వు ఆధ్యాత్మికంగా నీవేమైపోయావు, పడిపోయావు. ఇదే ఎఫెసీ సంఘాన్ని గురించి మనం స్తుతించాం, ఆ పాయింట్లు ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైం దోషాలు కూడా ఉంది. మరి ఈ ఈ దేవుని ప్రేమించే విషయంలో ఒకసారి మనం లెట్ us రీక్యాప్ అవర్ మెమరీస్. మన ఆలోచన ఒకసారి వెనక్కి తిరిగి చూద్దాం. ఎక్కడెక్కడ ఆయన్ని వదిలేసాము, ఎక్కడెక్కడ ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకపోతుంది, ఎక్కడెక్కడ ఆయన స్థానంలో ఇంకో దేన్నో తెచ్చి పెట్టాము. అదే విగ్రహారాధన. ఏంటి విగ్రహారాధన? దేవునికి ఇవ్వాల్సిన స్థానం దేవునికి ఇవ్వకుండా ఇంకా దేనికి ఏది ఇచ్చినా విగ్రహం. మరలా చెప్తారు, దేవునికి ఇవ్వాల్సిన స్థానం దేవునికి ఇవ్వకుండా ఆ స్థానం ఎవరికి ఇచ్చినా అది నీ విగ్రహం. అది నీ కుమారుడు అవ్వచ్చు, నీ కుమార్తెనే అవ్వచ్చు, నీ ఉద్యోగం అవ్వచ్చు, నీ ఆస్తిపాస్తులు అవ్వచ్చు, నీ సుఖం అవ్వచ్చు, నీ పేరు ప్రఖ్యాతులు అవ్వచ్చు, నీ వెండి బంగారాలు అవ్వచ్చు. వెన్ గాడ్ ఈజ్ నాట్ గాడ్, వాట్ ఎవర్ ఆక్యుపైస్ ద బిలాంగ్ దట్ పర్టైన్స్ టు గాడ్, దట్ ఈస్ ఐడోలట్రీ. ఆ మొదటి ప్రేమలను ఒక్క నిమిషం తల ఉంచి మనం ఒకసారి చూడాల్సి, మొదటి ఆసక్తి ఉందా? ఆ మొదటి ప్రేమ నీకుందా? ఆ మొదటి ప్రేమను కోల్పోయావా? ఆ మొదటి ప్రేమ దేవునికి ఇవ్వాల్సిన స్థానంలో ఇంకెవరికైనా ఇచ్చావా? ఇంకా దేనికైనా ఇచ్చావా? ఇస్తే ప్రభువా క్షమించండి అయ్యా, అయ్యా క్షమించండి నాయన, నేను కకృతి పడ్డాను, నేను రాజపడ్డాను, నీకు ఇవ్వాల్సిన స్థానం నీకు ఇవ్వకపోతుంది. ఆ మొదటి ఆసక్తి తగ్గిపోయింది. ఓ వాక్యం ఏంది పడి చదివేదాన్ని, అది పడి చదివేది. ప్రార్థన, వాక్యము, సహవాసము, సంఘము, సువార్త ఎంత ఆరాటం ఉండేది. ఇప్పుడు ఏమైంది? ఏదో జరిగింది. మరి సెటరేట్ చేసుకోవాలిగా. మరి అదే లైఫ్ తో, అదే మురికితో, అదే పత్రంతో, అదే పనితో 24 అడుగు పెడితే అట్ట కుదరదుగా. అందుకే మనం ఇవాళ ఈ కూడికలో మనం దేవుడికి చాలా పాదం పట్టుకున్నా, అయ్యా క్షమించండి అయ్యా, ఇది నా తప్పు, ఓపెన్ గా ఒప్పుకుందాం. ఎస్, నేనే దానికి కారణం, నేనే కకృతి పడ్డాను, నేనే భయపడ్డాను, నేనే నేనే ఎందుకో లాలొచ్చి పడ్డాను. అయ్యా క్షమించండి అయ్యా, నాకు మరలా ఆ మొదటి ప్రేమ కావాలి, మరలా మొదటి ఆసక్తి నాకు కావాలి, మరలా మొదటి ఆ మొట్టమొదటి కమిట్మెంట్ కావాలి, ఆ మొదటి ఆత్మ తీవ్రత నాకు కావాలి. అబ్బా నీ పాదం పట్టుకున్నా, దయచేసి నాయుడు దయ చూపించింది అయ్యా. అడుగుదామా? ఒక్క నిమిషం టైం తీసుకోండి, ఒక్క నిమిషం టైం తీసుకోండి. ఆ తర్వాత పెర్గమ సంఘానికి వచ్చినప్పుడు,
పెర్గమ సంఘం ఏం చెప్తున్నాడు? 2:14 చదవండి. ఆయనను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసింది. ఏంటది? విగ్రహములకు బలించిన వాటిని తిరున్నట్లు, జారత్వం చేయనట్లు, ఇశ్రాయేలులకు గురియొట్టుమని బాలాకులకు నేర్పిన బిలాము బోధన అనుసరించి వారు నీలో ఉన్నారు. అటువలని నికలాయితల బోధన అనుసరించి వారు నీలో ఉన్నారు. ఈ 2 వచనాల్లో ఏం చెప్తున్నాడంటే విగ్రహ పూజ, జారత్వము, బిలాము బోధ, నికలాయితల బోధ, మొత్తం ఎన్ని ఉన్నాయి? 4. 4లో విగ్రహ పూజ గురించి నేను ఇందాక చెప్పాను. ఏంటి విగ్రహ పూజ? దేవునికి ఇవ్వాల్సిన స్థానము, దేవునికి ఇవ్వాల్సినటువంటి విలువలు ఆ దేవునికి ఇవ్వకుండా ఆ స్థానంలో ఎవరిని పెట్టినా ఏమవుతుంది? విగ్రహ పూజ. దాన్ని వ్యభిచారం అని కూడా అంటారు. దేవుడు ఆయన భర్తగా, సంఘము భార్యగా ఎందుకు చెప్పాడంటే, అంటే దేవుడు రోషం గల దేవుడు, రోషం గల దేవుడు. దేవునికి చెందవలసిన మహిమ ఏ విగ్రహానికి చెందడానికి వీల్లేదు. దేవునికి చెందవలసినటువంటి మహిమ ఏ మనిషికి, ఏ వస్తువుకు, దేనికి చెల్లించడానికి వీల్లేదు. అటువంటి తీర్మానం మనం చేద్దామండి. 24వ సంవత్సరం మనం బయలుదేరక మునుపు మనం ఏం చేద్దామంటే, అయ్యా నాలో ఏమైనా విగ్రహాలు ఉన్నాయా? యెజబెల్ అనే ఒక స్త్రీ ఉందట. అది తొయితేర సంఘానికి వచ్చినప్పుడు అక్కడ మనం చూస్తాం. ఒక స్టాండ్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? నేను ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ అనుభవం కలిగి దేవునికి కుమారుడుగా, కుమార్తెగా, దేవుని కుటుంబానికి చెందిన వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో ఆ దేవుని విషయంలో రాజీ లేదు. ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ నేను కకృతి పడను, రాజీ పడను, ఎవరేమనుకున్నా పర్వాలేదు అని ఒక స్టాండ్ తీసుకోవాలి. లేకపోతే గోడ మీద పిల్లి అంటారు చూసారా? గొడవ తెలిసి దానికి పెద్ద వివరణ అక్కర్లా. ఏ గొడుగు, ఏ గాలికి ఆ గొడుగు పట్టుకొని ఎక్కడ పోతే అక్కడ తాళం కొట్టడం అన్నమాట. పేరు మార్చడం అంటే దట్స్ నాట్ కరెక్ట్. ఎంతకాలం ఇలా జీవిస్తారండి? ఎంతకాలం ఇలా జీవిస్తారు? ఐదర్ దిస్ ఆర్ దట్, నాట్ బోత్. ప్లీజ్, దేవుణ్ణి కనుక ప్లీజ్ చేయాలంటే ఇదే పద్ధతి, వేరే పద్ధతి లేదు. వేరే పద్ధతి. భయపడతారా? అందుకనే యుద్ధానికి పోయేటప్పుడు దేవుడు ఏమన్నా అంటే, గిద్యోని ఇంతమంది మాకు అక్కర్లేదు, 300 మందితో దేవుడు యుద్ధం, అద్భుతమైన యుద్ధం ఎందుకు వచ్చింది తెలుసా? పిరికోడుగా వెళ్ళిపో. యుద్ధానికి వచ్చినప్పుడు నేను పిరికోనట్టు కుదరదు. కొత్తగా పెళ్ళి ఏందండి, వెళ్ళిపో, గో, ఎవరెవరు వెళ్తారు అందరూ వెళ్ళిపోమన్నాడు దేవుడు. ప్రియమైన సోదరి సోదరుడు, యేసు ప్రభువును వెంబడించాలంటే సిలువ తప్పనిసరి. సిలువ లేకుంటే క్రైస్తవత్వం లేదండి. యేసు ప్రభువుని వెంబడించాలంటే సిలువ గ్యారంటీ. దట్స్ నంబర్ 1. నంబర్ 2 ఏంటి తెలుసా? కాడి మోయాలి. నంబర్ 3 ఏంటంటే పాదాలు కడగాలి. ఓన్లీ 3. యేసు ప్రభువును వెంబడించాలంటే అప్పుడు కదా కిరీటాలు, భవిష్యత్తులో. ఇప్పుడు కాదు కిరీటాలు వచ్చేది. మనం ఇప్పుడు కిరీటాలు చూసుకుంటే పోతాం, నష్టం. 24 సంవత్సరాలు మనం అడుగు పెట్టక మనకు ఇంకేమైనా విగ్రహాలు ఉంటాయి చూడేద్దాం, మొత్తం క్లీన్ చేసేద్దాం హృదయాన్ని మొత్తం. చిన్నప్పుడు మేము సండే స్కూల్, నాకు బాగా గుర్తుంది, నా కెరీర్ సండే స్కూల్ టీచర్గా మొదలైంది. నా హృదయం యేసుని తోట, దాని ఫలితము నేనిత్తును అని గురువులు రాళ్ళు ముండ్లు ఏరి పడేస్తారు. విత్తనం పడక మనకు పొలాన్ని బాగా దున్ని, పొలాన్ని మెత్తన చేసి, విత్తనం ఎదగడానికి అడ్డం వచ్చే ప్రతి ఒక్కటి ఏం చేయాలి? ఏరి పడేయాలి. ఇప్పుడు ఆ పని చేద్దాం. విగ్రహం. రెండవది జాగ్రత్త. ప్రియమైన సోదరి సోదరుల, దేవుడు పానుపు నిష్కలంకంగా ఉండాలని దేవుడు చెప్పాడు. వివాహము పవిత్రమైందని దేవుడు చెప్పాడు. సాతాను దానికి కొంచెం వక్రీకరించి ఎవరు లేరు, ఎంజాయ్ అని అంటాడు పాపం. ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలు పరపురుషుల విషయంలో, నీ భర్త కాకుండా పరపురుషుల విషయంలో ఏదైనా తేడా ఉందా ఆలోచనలో? అలాగే పురుషులు నీ భార్య కాకుండా వేరే పరస్త్రీ విషయంలో ఏదైనా తప్పుడు ఆలోచనలు ఉన్నాయా? ఒకసారి మనం బేరీజ్ వేసుకున్నాం. కృషి తలవంచండి. ఇట్స్ అ వెరీ సీరియస్ థాట్. సంఘాలు నాశనం అవడానికి కారణం రెండు. ఒకటి విగ్రహారాధన, 2 వ్యభిచారం. పెళ్లి కాక మునుపు జాగ్రత్తం అంటారు, పెళ్లి అయిన తర్వాత వ్యభిచారం అంటారు, అంతే తేడా. ఫార్నికేషన్, అడల్టరీ. బిఫోర్ మ్యారేజ్ ఈస్ ఫార్నికేషన్, జాగ్రత్తము. ఆఫ్టర్ మ్యారేజ్ అడల్టరీ, వ్యభిచారం. దయచేసి అందరూ తల వంచండి. ఈ 2 విషయాల్లో మనం ఏమైనా గిల్టీ ఉన్నామా? ఇక్కడ కూర్చున్నా మీరు ఎవరైనా
మీరు యూట్యూబ్ చూస్తున్నప్పుడు ఏం చూస్తున్నారు? పబ్లిక్ గా చూడగలిగినవే చూస్తున్నారా? మీ భర్త పక్కన ఉన్నప్పుడు మీ కళ్ళు చూపులు, మీ 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 వాట్సాప్లు, మీ ఇన్స్టాగ్రామ్లు, మీ సోషల్ మీడియాలు ఎలా ఉన్నాయో, మీ పేరెంట్స్ ఉన్నప్పుడు పబ్లిక్ గా మీ భార్యలు మీ పక్కన ఉన్నప్పుడు మీరు ఎలా ప్రవర్తిస్తారో, సంఘంలో కూర్చున్నప్పుడు ఎలా ప్రవర్తిస్తారో, అలాగే మీ ప్రైవేట్ లైఫ్ లో ప్రవర్తించగలరా? ఎక్కడైనా జాగ్రత్త విషయంలో, వ్యభిచార విషయంలో ఆర్ వి గిల్టీ? లెట్ us సెట్ రైట్. ప్రభు దగ్గర ఒప్పేసుకుందాం. వేషాలు పనికిరావండి. మనుషుల దగ్గర వేషాలు వేస్తాం కానీ దేవుని దగ్గర వేషాలు వేయలేదు. పచ్చిగా మనం ఒప్పేసుకుందాం. ప్రభా, గట్టిగా అవసరం లేదు, మీ మనసులో చెప్పేసుకోండి. ప్రభా, ఈ పాపం విషయంలో నేను చాలా 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 పడిపోయాను ప్రభా, క్షమించండి అయ్యా, నన్ను మన్నించండి అయ్యా, నీ రక్తంలో కడిగి శుద్ధి చేయండి అయ్యా, నా కళ్ళు శుభ్రం చేయండి అయ్యా, నా మెదడు, నా బ్రెయిన్, నా థింకింగ్ అదంతా కూడా అది బాగా క్లీన్ చేయండి. బాగా అపవిత్రమైపోయింది, దుర్మార్గంతో నిండింది, నీచమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి, నీచమైనటువంటి అపవిత్రమైనటువంటి ఈ పాపంలో నేను నేను మునిగిపోయి ఉన్నాను ప్రభా. బయటికి చూడడానికి చాలా అద్భుతంగా కనబడుతున్నాయి కానీ నాలో రొచ్చు నీకు తెలుసు ప్రభా. నాలోని అపవిత్రమైనటువంటి దుర్వాసనతో కూడిన నా స్థితి నీకు తెలుసు అయ్యా. అయ్యా, పచ్చిగా ఒప్పుకుంటున్నా, క్షమించండి అయ్యా, నన్ను కరుణించండి. నాకు శక్తి లేదు, నాకు బలం లేదు, నా చేతగా. మీరు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నాకు మీరు శక్తిని ఇస్తే, మీరు నాకు కృపనిస్తే, మీరు నాకు దయ చూపిస్తే ఈ పాప విషయంలో కూడా నేను విజయవంతమైన జీవితం జీవించాను. 24లో అడుగు పెట్టేటప్పుడు ఈ పాపంతో నేను అడుగు పెట్టడానికి నేను ఇష్టపడట్లేదయ్యా. నేను నీ సన్నిధిలో నిలబడాలి. అగ్ని వచ్చి పరీక్షిస్తుంది, అప్పుడు ఫలానమ్మకమైన మంచి దాసుడా అని చెప్తావా, లేక అగ్ని పరీక్షలో మొత్తం కొట్టుకుని పోతావా? రిక్త హస్తాలతో వెళ్తావా? ఇంత బతుకి చివరికి ఈ పాపంలో గనక నువ్వు నష్టపోయి నిత్యత్వంలో దరిద్రత, అయ్యో ఎంత విచారం, ఎంత విచారం. సరి చేసుకున్నావా? జారత్వం, వ్యభిచారం, విగ్రహాలు. బిలాం బోధ అంటే ఏంటంటే, మామూలుగా డెఫినేషన్ వర్కౌట్ అవ్వకుంటే రాంగ్ రూట్ లో దాన్ని నెరవేర్చుకోవడం. బిలాం శపిద్దాం ట్రై చేశాడు, దేవుడు ఒప్పుకోలేదు. అయితే వాళ్ళ పాపం తెచ్చిపెడితే ఆటోమేటిక్గా దేవుడే నాశనం చేస్తాడుగా. అది బిలాం బోధ. నికలాతల బోధ అంటూ అదొక స్ట్రేంజ్ కైండ్ ఆఫ్ టీచింగ్. దాని గురించి ఇంకోసారి చూద్దాం. ఆ తర్వాత తొయితైర సంఘంలో ఉన్నటువంటి దోషారోపణ ఏంటంటే 20 నుండి 23 వరకు దయచేసి చదవండి. అందరు చదవ. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసినది ఏమనగా, తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీను నీవు ఉండనిచ్చుచున్నావు. చారత్వం చేయటకును, విగ్రహములకు బలించిన వాటిని తినటకును అది నా దాసులకు బోధించు వాటిని మోసపరుచుతున్నది. చాలా ఇక్కడ యెజబెలు గురించి, జారత్వం గురించి, విగ్రహం, ఆల్రెడీ జారత్వం విగ్రహ పూజ చూసాము. యెజబెలు గురించి రాయబడి ఒక మాట చెప్పేసాను నీకు. యెజబెలు అంటే అర్థం ఏంటంటే, దేవుడు స్త్రీలకు ఒక పాత్ర ఇచ్చాడు, పురుషులకు ఒక పాత్ర ఇచ్చాడు. మీరు స్త్రీలు ప్యాంట్లు వేసుకున్నంత మాత్రం పురుషులు అవరండి. ఐఎమ్ సారీ. మీరు ప్యాంట్లు వేస్తే వేసుకోవచ్చు, జుట్టు కత్తిరించుకొని మీరు మగపిల్లలాగా మీరు వేసాక కుదరదు. దేవుడు మీరు స్త్రీలుగా ఉంటే బాగుంటుందని చెప్పేసి దేవుడు మీ తల్లి గర్భంలో మిమ్మల్ని అలాగే చేశాడు. అందుకనే సందేశం పాట మళ్ళా నాకు గుర్తుకొస్తుంది. ఇఫ్ ఐ వర్ ఎ బటర్ఫ్లై ఐ థ్యాంక్ యూ గాడ్ ఫర్ మేకింగ్ మీ న్యూస్. నీ జ్ఞానం చేత నేను ఇలా ఉంటే బాగుందని నువ్వు చేసావు, నేను నల్లగా ఉంటే బాగుందని దేవుడు అనుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. ఆయన శిల్పి నిర్మాణకుడు అని రాయబడింది Hebrew 11లో. దేనికి శిల్పి నిర్మాణకుడు? ఈజ్ అన్ ఆర్కిటెక్ట్. When God says you are good, you are beautiful like this అంటే let us thank God. నన్ను ఎందుకు పొట్టిగా చేసావు, నన్ను ఎందుకు నల్లగా చేసావు, ఇలా అడగండి. దేవుడు నేను ఎలాగే చేసాను, యాక్సెప్ట్. God is a creator. God made me like this. I thank you. You have something to say. I thank you Lord. ప్రభు నీకు వందనాలయ్యా, నన్ను ఇలా చేసావు నీకు స్తోత్రం, నన్ను స్త్రీగా చేసావు నీకు స్తోత్రం, నన్ను పురుషుడిగా చేసావు నీకు స్తోత్రం. పాత్రలు మారడానికి వెళ్ళలేదు. ఇక్కడ యెజబెలు ఏం చేసిందంటే, నీకు తెలుసు కదా ఆహాబును ఎలా ఓవర్టేక్ చేసిందో. కాబట్టి స్త్రీల పాత్ర పోషించాలి, పురుషుల పాత్ర పోషించాలి. ఎవరు ఓవర్ యాక్షన్ లేదు, అండర్ యాక్షన్ లేదు.
ఎవరి పాత్ర వాళ్ళు పోషించాలి. ఇక్కడ ఏం జరిగిందంటే యెజబెల్ అనే స్త్రీ డామినేట్ చేయడం జరిగింది. ఇది ఫ్యామిలీ సెమినార్లో దీని గురించి ఎక్కువగా మాట్లాడతారు. ఇది పాపమును బట్టి పతనమైనటువంటి స్వభావం ఏంటంటే డామినేటింగ్ నేచర్. నీవేనా, నేను చదువుకోలేదా, నీవేనా, నీకంటే ఎక్కువ సంపాదిస్తున్నా, నీకంటే నాకు ఎక్కువ ఆస్తుంది, ఎన్నెన్నో చెప్పుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అమ్మ మీకు అన్ని బాగున్నాయి కానీ మిమ్మల్ని స్త్రీలుగా చేశారు, స్త్రీలుగానే ఉండండి అంతే బైబిల్ చెప్తుంది. అంటే గీత గీశాడు, గీత దాటొద్దన్నాడు, అన్నీ ఉందాం. ఎందుకంటే దేవుడు నిర్ణయించినటువంటి ఆ నిర్ణయాన్ని మనం ఎందుకంటే దాన్ని భంగం చేసే ప్రయత్నం చేయాలి. ఒప్పుకుంటారా? అమ్మ మీరేం అనుకోవాకండి, నేనేం చేయలేను, బైబిల్లో ఉన్న మాట ఉన్నట్టు చెప్పాలి కదా. ఇక్కడ నేను మొహమాట పట్ట కుదరదు. నేను మిమ్మల్ని మెప్పించడానికి, నేనేదో శబాస్ అనిపించుకోవడానికి నేనేం చేయడానికి కుదరదు. బైబిల్లో ఉన్నది కూడా చెప్తున్నాను. యెజబెల్ ఇది చాలా కొన్ని సంఘాలు అన్నా. నేను సాటర్డే మేము సత్యనారాయణ గారిపై మాట్లాడుతూ ఉన్నాను. ఐ వాజ్ అప్రిషియేటింగ్ హిస్ ఫ్యామిలీ, హోల్ ఫ్యామిలీ. ఎందుకంటే నేను కొన్ని సోదరుల ద్వారా కొన్ని టెస్టిమనీస్ విన్నాను. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎవరి స్థానంలో వాళ్ళు ఉంటాం, నేర్చుకున్నాం. ఆ తర్వాత సార్దీస్ సంఘానికి దేవుడు అక్విజేషన్స్ ఉన్నాయి. 3వ అధ్యాయం 2-3 వచనాలు దయచేసి చూడండి. 3వ అధ్యాయం 2-3 వచనాలు. ఏమిటి? నీ క్రియలు లేకపోతే ఒక పని చేద్దామా, అలక మొదటి వచ్చిన 2వ భాగం నుంచి చదువు. నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావని పేరు మాత్రం ఉన్నది కానీ నీవు అబ్బా. ఎవరు చెప్తున్నమాట? ఇంకొకసారి ఆలోచించండి అయ్యా, ఇంకొకసారి ఆలోచించి ఏమన్నా కొంచెం మార్జిన్స్ లేదు. వెన్ గాడ్ సేస్ పర్ఫెక్ట్లీ. ఇక్కడ కూర్చున్న మనం చూసి అంటారా, నీవు జీవిస్తున్నావనే పేరు కానీ నీవు ఏం చెప్పేదండి, నేను మాటలు రావట్లేదు. ఇంకేమన్నాడు? నీ క్రియలు నా ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు కనుక జాగరూకులై సావనైన మిగిలిన వాటిని. 2023 కంప్లీట్ అవుతోంది. ఒకవేళ ఈ స్థితిలో ఇక్కడ కూర్చున్న మనం ఎవరన్నా అటువంటి పరిస్థితిలో ఉన్నామేమో, మరి మనం చక్కదిద్దుకోవాలి కదా, క్షమాపణ పెట్టుకోవాలి కదా. లవోదికీయ సంఘానికి ఏమంటున్నాడు? 3వ అధ్యాయము 15, 16, 17 చదవండి దయచేసి. నీ క్రియలను నెరవేరు, నువ్వు చల్లగానే వెచ్చగానే లేవు, నీవు చల్లగానే వెచ్చగానే ఉండలేదు, నువ్వు వెచ్చగానే చల్లగానే ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నా నోట నుండి ఉమ్మివేసి, నీవు దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడు, దరిద్రుడు, ఉరుటివాడు, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడు చేసుకుని ఉన్నాను, నాకేమీ కుదవ లేదని చెప్పుకున్నాను. ఎంత రివర్స్ అయిపోయిందండి, ఏం మాట్లాడేవి. ఇంకా దీనికి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ అవసరం అంటారా? ఎంత తేటగా ఉన్నాయి. ఇంకొకసారి చదువుదామండి, ఇంకొకసారి చదువుదాం. దేవుడు ఏమని అంటున్నాడు? 17వ వచనం, నీవు దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడు, దరిద్రుడు, వృద్ధివాడు, దిగంబరు. మన ఇక్కడ వేశారు. నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు, దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడు, వృద్ధివాడవు, దిగంబరు. ఒక విషయం దయచేసి ఈ మాటలు పరిశీలించు. దయచేసి ఒకవేళ మీకు గుర్తుండవు అనుకుంటే తెలిసి చూసి చెప్పండి. ప్రభా దిస్ ఈస్ అర్థంలో చెప్పినట్టుగా చెప్తున్నావు. ఏమని చెప్తున్నావు అంటే, నా సిచ్యువేషన్ ఇదేం చెప్తున్నావు, ఇదిగో ప్రభా పచ్చిగా ఒప్పుకుంటున్నాడు. దావీదును దేవుడు ఎందుకు మెచ్చుకున్నాడు తెలుసా? నీలాంటి వాడే, నాలాంటి వాడే. దావీదు కనుక కీర్తన 51 రాయకపోతే, 2వ సమూయేలు 11, 12 అధ్యాయం లేకపోతే, నేను దావీదు బొమ్మ పెట్టుకుని పూజ చేసిండేవాడు. హీరో దావీదు, సామాన్యుడు. ఆ 11, 12 అధ్యాయాలు పెట్టగానే అమ్మా నేను కొంచెం ఐడెంటిటీ మా బ్యాచ్ దావీదు కూడా, ఆయన కూడా సామాన్యమైన. మోషే, ఆయన గురించి అద్భుతమైనటువంటి సందేశం విన్నాం కానీ మోషే ఆయన నది దాటలేకపోయాడు, యోర్దాను నది దాటలేకపోయాడు. ఎందుకు దాటలేకపోయాడు? ఆ చిన్న ప్యాసేజ్ కనుక తీసేసింటే నేను కూడా మోషే బొమ్మను మొక్కుండేవాడు. మ్యాన్ ఈస్ మ్యాన్ అని దేవుని వాక్యం ఎంత పచ్చిగా మన గురించి రాస్తే ఎట్లుంటుందండి. మీ స్టోరీ నా స్టోరీ అపోస్తల కార్యం కంప్లీట్ అవ్వలేదు, 28 కంప్లీట్ అవ్వాలా, 29, 30 మన స్టోరీ కూడా ఎక్కుద్ది. దావీదు స్టోరీ పెట్టాడే, సంసోను స్టోరీ పెట్టాడా లేదా?
అటువంటి స్టోరీ మళ్ళీ యాడ్ అవుద్దేమో, జాగ్రత్త జాగ్రత్త. ప్రభువా నేను చల్లగా నేను వెచ్చగా నేను నులివెచ్చగా ఉన్నాను, నోట్లోంచి ఉమ్మేస్తానంటున్నావు. దేవుడు కనుక రిజెక్ట్ చేస్తే అడిగిపోతామండి మనం. దేవుడు కాదంటే ఎక్కడికి వెళ్తామండి? ఎవరు స్వీకరిస్తారు మనల్ని? ఎవరు అర్థం చేసుకుంటారు? ఎవరు మనల్ని చేర్చుకుంటారు? హక్కున ఎవరు చేర్చుకోరు. నీ స్టోరీ ఎంత తెలిస్తే నీకు ఎవరు ఫ్రెండ్ ఉండరు. నీ స్టోరీ ఎంత తెలిస్తే నీకు పెళ్ళి అవ్వదు. నేను చెప్తున్నా కదా, నేను యథార్థంగా చెప్తున్నాను. నా ఎంతకు కూడా తలగానే ఎన్నెన్నో కుటుంబాల మీద చూసాం. నీ ఇట్లా అనుకోలేదండి, వారి ఇంట్లో ఉన్న మ్యూజిక్ పెళ్ళి అవ్వకమో ఓ బ్యూటిఫుల్ పిక్చర్ ఉంటుంది ప్రొఫైల్. ఓ ఇది చదువుకున్నాడు, ఎందుకు సంపాదిస్తున్నాడు. పెళ్ళైన 6 నెలల బయటపడదు. అది ఇట్లా మాకు ముందు తెలిసింటే క్యాన్సిల్ చేసి ఉంటామండి అని మధ్య పట్టుకొని వాడి వృత్తిగా రాస్తుంటాం. ఏమైనా సోదరిస్తాం. మనందరి స్టోరీ, మనందరి స్టోరీ. వీఆర్ ఆల్ సేమ్ ఇన్ ద సేమ్ బోట్, ఇంక్లూడింగ్ మీ. ఐఎమ్ నో బెటర్ దాన్. మీకంటే నేనేం పెద్ద అతీతున్నా నేను అనట్లేదు. మనమంతా ఒకటి బ్యాచ్. ఏ బ్యాచ్ మంది చదవండి. చల్లగా నేను దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడు, దరిద్రుడు, గుడ్డివాడు, దిగంబరుడు. ఒక్క నిమిషం తల వంచి, అయ్యా దయచేసి క్షమించండి అయ్యా. 23వ సంవత్సరం మళ్ళా 24లో ఈ స్లైడ్ రావద్దు. 24వ సంవత్సరం ఈ స్లైడ్ రాకూడదు. అప్పుడు ఏమన్నారంటే లాస్ట్ ఇయర్ స్టోరీ ఇలా ఉండే, దేవుడు కృప చూపించాడు, ఆ మురికి కాలువ దాటాడు అని మనం చెప్పడానికి దేవుడు మన ఇడాలు దయచేసి దయచేసి ఒక్క నిమిషం టైం తీసుకోండి. ఇట్స్ ఎ వెరీ సీరియస్ టైం. పర్వాలేదు కొంచెం అటు ఇటైనా పర్లేదు. ఇవాళ దౌర్భాగ్యం అయ్యా, దిక్కుమాలిన స్థితిలో ఉన్నాను, దరిద్రుడను, గుడ్డివాడను, దిగంబరుడను, క్షమించండి. ఓకే, చివరిగా హెచ్చరిక. ఇది నేను గవగవ చెప్పేసి నేను ముగిస్తాను. ఏంటి హెచ్చరికలు? నువ్వు మారు మనసుకుని ఆ మొదటి క్రియలు చేయము, లేని ఎడల దీపస్తంభాన్ని నేను, అంటే చర్చ్ అనేది ఎగ్జిస్టెన్స్ లో లేకుండా చేస్తానన్నాడు. ఇప్పుడు లేదు. ఎఫెసీస్ ఇట్స్ నాట్ దేర్. మీరు టర్కీ వైపు వెళ్ళినప్పుడు యూ డోంట్ ఫైండ్ ఇట్. అన్ని శిథిలాలు కనపడతాయి. అది ఎఫెసీస్ సంఘానికి అన్నాడు. పెర్గమ సంఘానికి ఏమన్నాడు? మారు మనసుకుందు, నా నోట్ను చుట్టూ ఖడ్గం చేత నేను దేవుడు యుద్ధం చేసేవాడని కాపాడతాను మనల్ని. మూడోది తొయతేర సంఘానికి మారు మనసు పొందడానికి సమయం ఇచ్చిన లేదు, వాళ్ళు ఒప్పుకోలేదు, దండి. ఆ తర్వాత సార్దీ సంఘానికి నీవేలాగూ చదువుతారా? ఈ పాయింట్ ఏంటి తెలుసా? లేకపోతే మీకు బైబిల్ చూసి చదవండి, మీకు అర్థమవుతుంది. 3వ అధ్యాయము 2-3 వచనాలు ఏమంటున్నాడు? నీవేలాగూ ఉపదేశం, 3వ వచనం, నీవేలాగూ ఉపదేశం పొందితివో, ఏలాగూ వింటివో జ్ఞాపకం తెచ్చుకుని. అంటే అర్థం ఏంటి తెలుసా? మళ్ళా కొత్త సందేశం లేదు. మళ్ళా ఎవరో వచ్చి నీకు వాక్యం చెప్పరు. గతంలో ఏ వాక్యం అయితే విన్నావో అదే కదా. మరలా చదవండి 3వ వచనం, నీవేలాగూ ఉపదేశం పొందితివో, ఏలాగూ వింటివో అదే జ్ఞాపకం చేసుకొని దాన్ని గ్రహించు. అంటే మళ్ళా చెప్పడు. దేవుని యొక్క సత్యము ఒకసారి దేవుడు నీ దగ్గరికి తెచ్చిన తర్వాత నువ్వు దాన్ని స్వీకరించి విధేయత చూపకపోతే మళ్ళా నీకు దేవుని సత్యం దొరకదు. అందుకని ఇందాక అన్నాను, గాడ్స్ ట్రూత్ ఈజ్ ఎక్స్పెన్సివ్, గాడ్స్ ట్రూత్ ఈజ్ కాస్ట్లీ. దేవుని సత్యము చాలా విలువైనది, చాలా ఖరీదైనది. విధేయత చూపే వాళ్ళకే ఇస్తాడు, కానీ ఆశామాషిగా తేలిగ్గా తీసుకునే వాళ్ళకి వాక్యము దొరకదు, వాక్యం వినపడదు. అందుకనే నువ్వు ఏదైతే విన్నావో, ఏదైతే నువ్వు పొందుతున్నావో దాన్ని జ్ఞాపకం తెచ్చుకో. మళ్ళా కొత్త ట్రూత్ రాదు. ముందు అది ఫస్ట్ సెమిస్టర్ పాస్ అయితేనే సెకండ్ సెమిస్టర్. నీకు బ్రహ్మానంద రెడ్డి పాస్ లేడు. బ్రహ్మానంద రెడ్డి ఆయన చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఏం చేశాడంటే మొత్తం జంప్ అనమాట. అంతే, అటెండెన్స్ ఉంటే సార్ నీకు జంప్. ఇప్పుడు జంపులు లేదు ఇందులో. యూ మస్ట్ ఫస్ట్ స్టడీ పాస్ అవ్వాలి, నెక్స్ట్ సెకండ్, నెక్స్ట్ థర్డ్, నెక్స్ట్ ఫోర్త్. ఇంకొకసారి ఆ మాట చూసి మనం ముగించేసుకుందాం. ఏమంటున్నాడు? నీవేలాగూ ఉపదేశం పొందితివో లవోదికీయ సంఘానికి ఏం చెప్పాడు? 18వ వచనం,
నీవు ధనవంతుని చేసుకున్నట్లు అగ్నిలో పుటవేడిన బంగారము నీ దిశముల సిగ్గు కనబడుతున్నట్లు ధరించుకున్నట్లు తెల్లని వస్త్రము నీకు దృష్టి కలిగినట్లు నీ కనులకు కాటుకును నా యొద్ద. ఇప్పుడు ఫ్రీగా రాదు, అది కొన ఫ్రీగా రాదు. యూ వోంట్ గెట్ ఆన్ ఫ్రీ, ఆల్రెడీ అయిపోయింది, ఆ ఛాన్సెస్ అయిపోయినాయి. దేవుడు ఫ్రీగా నీకు ఇచ్చినప్పుడు తీసుకోలేదు, ఇప్పుడు కొనుక్కోమంటున్నాడు. యూ హావ్ టు పే ప్రైస్. మూడు విషయాలు వచ్చారు. మొదటిది ఏంటి? దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి, దేవుడు మనలో చేసిన కార్యాలని గుర్తు చేసుకొని కృతజ్ఞత చెల్లించింది. రెండోది మనం ఏం చూసాము? క్షమాపణ పెట్టుకున్నాం, దోషారోపణ వేశాడు, క్షమాపణ పెట్టుకున్నాం. మూడోది ఆయన హెచ్చరికలు ఇచ్చాడు, దాంతో మనం ఏం చేయాలి? దిద్దుబాటు చేసుకోవాలి. 24 సంవత్సరానికి వెళ్ళక ముందు చిట్ట చివరి ఆదివారం ఎక్స్ట్రా గ్రేస్ 53 ఆదివారం, 52 ఉంటాయి సర్వసాధారణంగా. 53 ఆదివారం ఎందుకు ఇచ్చాడంటే ఇప్పుడైనా మనం సరి చేసుకుందాం, ఇప్పుడైనా మనం చక్కదిద్దు. నువ్వు చక్కదిద్దుకోకుండా ప్రభా కృప చూపించమంటే కుదరదు. మనం చేయాల్సిందే. మనం చేయలేని దేవుడు చేస్తాడు. మనం ఏది చేయగలమని చెప్పి దేవుడు మన చేతిలో ఏదైతే పెట్టాడో మొహమాటం లేకుండా, సిగ్గుపడకుండా, ఐఎమ్ సారీ, తప్పు చేశాను, నేను పాపం చేశాను, క్షమించండి అంటాము. ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. అలా చేయటానికి దేవుడు దయ మనకు చూపునుగాక. ఆమేన్.